వేణి తెలుగు వెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భాషా భాగముల గురించి చెప్పుకుందామమ్మా. అయితే ముందుగా భాషా భాగములు అంటే ఏంటి? భాషలోని భాగములను, భాష అందరి భాగములను మనం ఏమంటాము అంటే భాషా భాగములు అని చెప్పేసి అంటాము. ఏమంటామమ్మా? భాష అందరి భాగములను భాషా భాగములు అని అంటారు. భాష అందరి భాగములను భాషా భాగములు అంటారు. అంటే భాషలో ఉండే భాగాలని ఏమంటారమ్మా? భాషా భాగాలు అంటారు. అయితే ఏ భాషకైనా సరే ఆ భాషలోని పదాలనేవి ఒక క్రమ పద్ధతిలో విభజించడం అనేది జరుగుతుంది. ఏ భాషకైనా సరే ఆ భాషలోని పదాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో అనేది విభజించడం జరుగుతుంది. ఇంకా ఈ భాషలోని పదాలన్నీ కూడా తెలుగు భాషలోని పదాలన్నీ కూడా భాషా భాగాల్లోని ఏదో ఒక భాగానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? భాషలోని పదాలన్నీ కూడా భాషా భాగంలోని ఏదో ఒక భాగానికి చెంది ఉంటుంది, సంబంధించి ఉంటుంది. అయితే మనం ఈ భాషా భాగముల్ని 5 రకాలుగా వర్గీకరించవచ్చమ్మా. ఏంటి అంటే 5 రకాలు. ఒకటి నామవాచకం, 2 సర్వనామం, 3 క్రియ, 4 విశేషణము, 5 అవ్యయము. ఓకేనమ్మా? అయితే ఇప్పుడు భాషా భాగాల్లో మనం ఎన్ని చెప్పుకున్నాము? ఎన్ని రకాలని చెప్పుకున్నాము? 5 రకాలు. భాషా భాగాలు 5 రకాలు. అవేంటి అంటే 1 నామవాచకము, 1 ఏంటమ్మా? నామవాచకము. దీంట్లోని పదంలోనే ఉంది చూడండి. దాని అర్థం నామము అంటే పేరు. నామము అంటే ఏంటమ్మా? పేరు. అంటే పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా? పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు. అంటే నామవాచకం అంటే ఏమని చెప్పుకున్నామా? పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అంటారు. మరి ఏం పేర్లవి? అవి మనుషుల పేర్లు కావచ్చు, వస్తువుల పేర్లు కావచ్చు, జంతువుల పేర్లు కావచ్చు, ప్రదేశాల పేర్లు కావచ్చు, ఇంకా దేశాల పేర్లు కావచ్చు, పువ్వుల పేర్లు కావచ్చు, పళ్ళ పేర్లు కావచ్చు, ఏదైనా పేరు. ఆ పేర్లకు తెలియజేసేదాన్ని ఏమంటారు అంటే నామవాచకము అని చెప్పేసి అంటారు. నామవాచకం అంటే ఏం చెప్పుకున్నామా? పేర్లను తెలియజేసే పదాలను నామవాచకాలు అని చెప్పేసి అంటారు. ఏం పేర్లవి? మనుషుల యొక్క, వస్తువుల యొక్క, జంతువుల యొక్క, ప్రదేశాల యొక్క, ఇంకా సముద్రాల యొక్క, దేశాల యొక్క పేర్లను తెలియజేసే, ఈ విధంగా పేర్లను తెలియజేసే వాటిని ఏమంటారు అంటే నామవాచకాలు అని చెప్పేసి అంటారు. ఉదాహరణ రవి, రాణి, ఇంకా పుస్తకం, విజయవాడ, పులి, సింహం. ఈ విధంగా రవి, రాణి అనేవి ఏం పేర్లు? మనుషుల యొక్క పేర్లు. అలాగే పుస్తకం అనేది వస్తువు పేరు, విజయవాడ అనేది ఊరి పేరు,
మరి పులి, సింహాలవి జంతువుల పేర్లు. ఈ విధంగా పేర్లను తెలియజేసే పదాలని నామవాచకములు అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, మరో ఎగ్జాంపుల్ చూద్దాం, మరో ఉదాహరణ చూద్దాం. నేను జింకలు చూశాను. జింకలు చూశాను అనే వాక్యంలో ఏది నామవాచకం వస్తుంది? జింక. ఏమొస్తుందమ్మా? జింక. జింక అన్నది జంతువు పేరు కాబట్టి జింక అన్నది నామవాచకము. తర్వాత రాజు పుస్తకం చదువుతున్నాడు. రాజు పుస్తకం చదువుతున్నాడు. ఇక్కడ ఏం వచ్చినాయి చూడండి. రాజు, పుస్తకం. రాజు అనేది మనిషి యొక్క పేరు, పుస్తకం అనేది వస్తువు యొక్క పేరు. కాబట్టి ఏం చదువుతాడు? రాజు పుస్తకం చదువుతున్నాడు. ఓకేనమ్మా? ఈ విధంగా నామవాచకాలు అనేవి తెలియజేసే మాట, పేరుని తెలియజేసే వాటిని నామవాచకాలు అని చెప్పేసి అంటారు. ఓకేనమ్మా? తర్వాత సర్వనామం గురించి నేర్చుకుందాం. రెండు సర్వనామం. రెండు సర్వనామము. రెండు సర్వనామము. సర్వనామము అంటే నామవాచకాలకి బదులుగా వాడబడే వాటిని సర్వనామాలు అని చెప్పేసి అంటారు. అంటే నామవాచకానికి బదులుగా వాడబడే వాటిని సర్వనామాలు అంటారు. ఏంటమ్మా? సర్వనామం అంటే ఏంటి? నామవాచకానికి బదులుగా వాడబడే వాటిని సర్వనామము అని చెప్పేసి అంటారు. అంటే ఏమిటి నామము అంటే? పేరుకు బదులుగా వాడుతున్నాం దీన్ని. ఏంటమ్మా? పేరుకు బదులుగా వాడబడే వాటిని సర్వనామాలు అని చెప్పేసి అంటారు. ఉదాహరణ, అతడు, ఆమె, అది, వాళ్ళు, మేము, మనము, ఈ విధంగా అక్కడ, ఇక్కడ, ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే సర్వనామాల్లోకి వస్తాయి. ఏంటమ్మా? సర్వనామాల్లోకి వస్తాయి. అలాగే వాక్య రూపంలో చూద్దాం. పిల్లి పాలు త్రాగింది, అది పారిపోయింది. ఏంటమ్మా? పిల్లి పాలు త్రాగింది, అది పారిపోయింది. పిల్లి అన్నది నామవాచకం. పిల్లి అన్నది ఏంటమ్మా? నామవాచకం. అంటే పిల్లికి బదులుగా ఏం వాడాం ఇక్కడ? అది. అది అంటే ఎవరు ఇక్కడ? పిల్లి అని అర్థం. అది అంటే ఏంటమ్మా? పిల్లి. పిల్లి పాలు త్రాగింది, అది పారిపోయింది. ఏం పారిపోయింది? అది. అది అంటే ఎవరు ఇక్కడ? పిల్లి. పిల్లి పాలు త్రాగింది, పిల్లి పారిపోయింది అని చెప్పకుండా ఈ నామవాచకానికి బదులుగా అది అనే పదాన్ని అక్కడ ఉపయోగించాం. కాబట్టి అది ఏమవుతుంది అంటే సర్వనామము. ఏమవుతుందమ్మా? సర్వనామము. రాణి విజయవాడ
వెళ్ళి అక్కడ ఆమె అక్కడ పుస్తకాలు కొనుక్కుంది. పుస్తకాలు కొన్నది. ఏమన్నాం ఇక్కడ? రాణి విజయవాడ వెళ్ళి ఆమె అక్కడ పుస్తకాలు కొన్నది. అంటే రాణి విజయవాడ అనేవి ఏంటమ్మా? పేర్లు. రాణి అనేది మనుషుల పేర్లు, విజయవాడ అనేది ఊరి పేరు. ఓకేనా? అయితే రాణి విజయవాడ వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది అక్కడ? ఆమె అక్కడ పుస్తకాలు కొన్నది. ఆమె 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 అంటే ఎవరు ఇక్కడ? రాణి. ఆమె అంటే ఎవరమ్మా? అక్కడ రాణి. అంటే రాణికి బదులుగా ఏం వాడాం మనం ఇక్కడ? ఆమె. ఆమెని వాడాం. కాబట్టి ఆమె అన్నది సర్వనామము. ఆమె అన్నది ఏంటమ్మా? సర్వనామము. మరి విజయవాడకు బదులు అక్కడ. విజయవాడ బదులు ఏం చెప్పాం అక్కడ? అక్కడ. అక్కడ అంటే ఎక్కడ? విజయవాడలో. అక్కడ అంటే ఎక్కడ? విజయవాడలో. అంటే విజయవాడ అనే నామవాచకానికి అక్కడ అనే సర్వనామాన్ని ఉపయోగించడం జరిగింది. కాబట్టి రాణి విజయవాడ అనే నామవాచకానికి ఆమె అక్కడ అనే సర్వనామాలు అనేవి ఉపయోగించడం జరిగింది. అంటే ఇప్పుడు సర్వనామం అంటే ఏం తెలుసుకున్నాం? నామవాచకానికి బదులుగా వాడబడే వాటిని సర్వనామాలు అని చెప్పేసి అంటారు. ఓకేనమ్మా? సర్వనామం అర్థమైంది కదా? ఇప్పుడు భాషా భాగాల్లో మూడవది క్రియ. ఏంటమ్మా? క్రియ. క్రియ అంటే పనిని తెలియజేసే పదాలను క్రియలు అంటారు. పనిని గురించి తెలియజేసే పదాలను క్రియలు అంటారు. క్రియ అంటే ఏంటమ్మా? పనిని గురించి తెలియజేసే పదాలను క్రియలు అంటారు. మనం చేసే పని ఏ పనినా కావచ్చు. చదవడం, రాయడం, తినడం, పడుకోవడం, పరిగెత్తడం, ఆడుకోవడం, ఏదైనా ఏ పనైనా సరే దాన్ని ఏమంటారు అంటే క్రియల్లోకి వస్తాయి. చేసే పని ఏదైనా సరే క్రియలోకి వస్తుంది. ఓకేనమ్మా? ఉదాహరణ, త్రాగారు, వెళ్ళారు, వచ్చారు, చదివారు, ఇంకా చూశారు, పడుకున్నారు, తిన్నారు. ఈ విధంగా మొదలైనవి. చేసే పని ఏ పనైనా కావచ్చు. త్రాగడం కావచ్చు, వెళ్ళడం కావచ్చు, రావడం కావచ్చు, ఏ పనైనా సరే పనిని గురించి తెలియజేసే పదాలను ఏమంటారు అంటే క్రియాపదాలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చూడండి, రవి బజారుకు వెళ్ళాడు. ఇందులో క్రియ ఏది? రవి బజారుకు వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. కాబట్టి వెళ్ళాడు అన్నది మనకి క్రియ. వెళ్ళాడు అన్నది ఏంటమ్మా? క్రియ. పాప నవ్వింది. పాప ఏం చేస్తుంది? నవ్వింది. పాప ఏం చేస్తుందమ్మా? నవ్వింది. చేసే పని ఏంటి? నవ్వడం. నవ్వుతుంది. కాబట్టి నవ్వింది అన్నది ఏంటి? మనకి క్రియ. నవ్వింది అన్నది ఏంటమ్మా? క్రియ. అలాగే బాబు
పరిగెత్తాడు. పరిగెత్తాడు. పరిగెత్తడం అనేది అక్కడ చేసే పని. బాబు ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. అంటే బాబు చేసే పని ఏంటి? పరిగెత్తడం. పరిగెత్తున్నాడు కాబట్టి పరిగెత్తడం అనేది, పరిగెత్తాడు అనేది మనకి క్రియ. అదేనమ్మా. ఇప్పుడు క్రియ అంటే ఏం చెప్పుకున్నాం? మనం చేసే పనిని గురించి తెలియజేసే దాన్ని క్రియ అంటారు, చేసే పని. ఓకేనమ్మా. అయితే ఏంటవి ఆ క్రియలు ఏమొస్తాయి? చేసే పని ఏదైనా కావచ్చు. చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, త్రాగడం కావచ్చు, తినడం కావచ్చు, చూడడం కావచ్చు, ఏ పనైనా కావచ్చు. వాటిని ఏమంటారు అంటే క్రియలు అని చెప్పేసి అంటారు. ఓకేనమ్మా. ఇప్పుడు మనం క్రియల గురించి చెప్పుకున్నాం కదా, అర్థమైంది కదా. భాషా భాగముల్లో 4వది విశేషణము. 4వది ఏంటమ్మా? విశేషణము. భాషా భాగాల్లో 4వది విశేషణము. విశేషణము అంటే ఏమిటి అంటే నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాన్ని తెలియజేసేది. గుణాన్ని లేదా స్వభావాన్ని తెలియజేసే వాటిని విశేషణం అంటారు. విశేషణం అంటారు. ఏంటమ్మా విశేషణం అంటే ఏంటి? నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాన్ని లేదా స్వభావాన్ని తెలియజేసే వాటిని విశేషణము అంటారు. గుణాన్ని లేదా స్వభావాన్ని తెలియజేసే వాటిని ఏమంటారు? విశేషణము అని చెప్పేసి అంటారు. అంటే పేర్ల యొక్క కానీ పేర్లకు బదులుగా వాడబడే వాటి గురించి కానీ వాటి యొక్క గుణాన్ని, వాటి యొక్క స్వభావం ఎలా ఉంది. గుణం అంటే ఏ రంగు కానీ రుచి కానీ వాటి యొక్క స్థితి ఎలా ఉంది, అవి ఎలా ఉన్నాయి అని తెలియజేసేదే స్వభావం లేదా గుణము అంటారు. ఓకేనమ్మా. అంటే విశేషణాలు ఏమొస్తాయి? నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాన్ని తెలియజేసే వాటిని ఏమంటారు అంటే విశేషణము అని చెప్పేసి అంటారు. ఆ విశేషణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ తెలుపు, తీపి, చేదు, పొట్టి, అందంగా, ఈ విధంగా. అంటే దాని యొక్క స్థితి ఎలా ఉంది, దాని యొక్క రంగు ఎలా ఉంది, దాని యొక్క రుచి ఎలా ఉంది అనే వాటి గురించి తెలియజేస్తున్నామా విశేషణం. అంటే నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాన్ని తెలియజేసే వాటిని విశేషణాలు అంటారు. ఏంటి ఉదాహరణ? తెలుపు, తీపి, చేదు, పొట్టి, అందంగా, ఇంకా నల్లగా, ఇంకా పొడవుగా, ఇంకా తీపి, చేదు, ఈ విధంగా ఏదైనా కావచ్చు. ఇది ఎలా ఉంది అని తెలియజేసేదే ఏమవుతుందంటే విశేషణము అంటారు. మనం క్వశ్చన్ వేస్తాం, ఎలా ఉంది అది అని చెప్పేసి అడుగుతాం. ఎలా అడగడానికి ఆన్సర్ వస్తుంది కదా, అదే విశేషణం. వాక్య రూపంలో చూద్దాం. ఆమె జడ పొడవుగా ఉంది.
ఆమె జడ పొడవుగా ఉంది. ఆమె అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సర్వనామం. ఈ ఆమె జడ ఎలా ఉందంట, ఎలా ఉంది అనే దానికి ఆన్సరే వస్తుంది కదా. ఎలా ఉందంట, పొడవుగా ఉందంట. ఆమె జడ ఎలా ఉంది, పొడవుగా ఉంది. కాబట్టి పొడవుగా అన్నది ఇక్కడ ఏమవుతుంది, విశేషణం అవుతుంది. పొడవుగా అన్నది ఏమవుతుందమ్మా, విశేషణం అవుతుంది. అలాగే వేప చేదుగా ఉంది. వేప చేదుగా ఉంది. వేప యొక్క గుణం ఏంటి, చేదు. ఎలా ఉంది వేప, చేదుగా ఉంది. ఎలా అంటే చేదుగా. వేప యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి చేదు అనేది మనకి విశేషణం అవుతుంది. చేదు అన్నది విశేషణం అవుతుంది. కాకి నల్లగా ఉంది. కాకి ఎలా ఉందమ్మా, నల్లగా ఉంది. కాకి యొక్క గుణం ఏంటి, నల్లగా ఉండడం, నలుపు. కాబట్టి ఎలా ఉందంటే కాకి నల్లగా. అన్నది ఇక్కడ ఏమవుతుంది, విశేషణం. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. విశేషణం అంటే నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాన్ని తెలియజేసే వాటిని ఏమంటారు, విశేషణము అని చెప్పేసి అంటారు. భాషా భాగముల్లో 5వది అవ్యయం. భాషా భాగాలు 5వది ఏంటమ్మా, అవ్యయం. అవ్యయం అంటే ఏంటి చూడండి. లింగ వచన విభక్తులతో సంబంధం లేనటువంటి పదాలను ఏమంటారు, అవ్యయాలు అని అంటారు. అవ్యయం అంటే ఏంటమ్మా, లింగ వచన విభక్తులతో సంబంధం లేనటువంటి వాటిని అవ్యయాలు అని చెప్పేసి అంటారు. అది స్త్రీలింగం కావచ్చు, పుల్లింగం కావచ్చు, అలాగే ఏకవచనం కావచ్చు, బహువచనం కావచ్చు. అలాగే విభక్తులతో కూడా ఏ విధమైన సంబంధం లేనటువంటి వాటిని ఏమంటారంటే అవి ఉన్నా లేకపోయినా మనకి ఈ అవ్యయాలు అనేవి ఉపయోగించుకుంటాం. అన్నిటికీ ఉపయోగించుకుంటాం. అది స్త్రీలింగం కావచ్చు, పుల్లింగం కావచ్చు, ఏకవచనానికి ఉపయోగిస్తాం, బహువచనానికి ఉపయోగిస్తాం. ఏ విభక్తులకైనా సరే మనం ఈ అవ్యయాలు అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ, అయ్యో, భలా, ఔరా, ఇంకా అమ్మో, ఆహా, ఓహో, ఇలాంటివన్నీ కూడా అవ్యయాలు. ఏంటమ్మా, అవ్యయాలు. ఈ అవ్యయాలు అనేవి ఏ లింగానికైనా ఉపయోగించవచ్చు, ఏ వచనానికైనా ఉపయోగించవచ్చు, ఏ విభక్తులకైనా ఉపయోగించవచ్చు. ఉదాహరణ చూడండి ఇంకోసారి. అయ్యో, అయ్యో, పడిపోయావా, అయ్యో, పడిపోయావా, అయ్యో అనేది అది అమ్మాయినైనా అవ్వచ్చు, అబ్బాయినైనా అవ్వచ్చు. అది ఎక్కువ మందిని కావచ్చు, తక్కువ మందినైనా కావచ్చు. ఈ విధంగా అయ్యో అన్నది మనం అవ్యయంలోకి
తీసుకుంటాం. భల భల, నాట్యం బాగా చేసావు. నాట్యం బాగా చేసావు. భలా, మెచ్చుకుంటున్నావు. భలారే అని ఎవరినైనా కావచ్చు, అది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, ఎక్కువ మంది అయినా కావచ్చు, తక్కువ మంది అయినా కావచ్చు, ఏ విభక్తులకైనా ఉపయోగపడేలాగా. భలా, నాట్యం బాగా చేసావు అంటే ఇక్కడ ఒకరి గురించి చేసావు, చేశారు, నాట్యం బాగా చేశారు అని ఎక్కువ మందిని కూడా అనొచ్చు. ఈ విధంగా అయ్యో, భలా, అమ్మో, అమ్మో, నాకు భయం, అమ్మో, నాకు భయం. ఒకరి గురించి చెప్తున్నాను. అమ్మో, మాకు భయం, ఎక్కువ మందికి చెప్పచ్చు. ఈ విధంగా అమ్మో అన్నది ఏమవుతుందమ్మా, అవ్యయంలోకి వస్తుంది. అమ్మో అన్నది అవ్యయంలోకి వస్తుంది. ఓకేనా, ఇది అవ్యయం. భాషా భాగాలు 5వది అవ్యయం. అవ్యయం అంటే లింగ వచన విభక్తులతో సంబంధం లేనటువంటి పదాలను ఏమంటారు అంటే అవ్యయాలు అని చెప్పేసి అంటారు. ఓకేనమ్మా, ఒకసారి భాషా భాగాలు 5 ఏంటో ఇప్పుడు చూద్దాం. 1 నామవాచకము. నామవాచకము అంటే పేర్లను తెలియజేసే వాటిని నామవాచకాలు అని చెప్పేసి అంటారు. 2 సర్వనామము. సర్వనామము అంటే ఏంటి, నామవాచకానికి బదులుగా వాడబడే వాటిని సర్వనామాలు అని చెప్పేసి అంటారు. 3 క్రియ. క్రియ అంటే పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటారు. చేసే పని ఏదైనా కావచ్చు, ఆ విధంగా పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటారు. 4 విశేషణం. విశేషణము. విశేషణము అంటే నామవాచకాల యొక్క కానీ సర్వనామాల యొక్క కానీ గుణాన్ని లేదా స్వభావాన్ని తెలియజేసేదాన్ని విశేషణము అని చెప్పేసి అంటారు. 5 అవ్యయము. అవ్యయము. అవ్యయము అంటే లింగ వచన విభక్తులతో సంబంధం లేనటువంటి పదాలను ఏమంటారు అంటే అవ్యయాలు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా భాషా భాగాలు 5 5 గురించి మనం నేర్చుకున్నాము ఈ వీడియోలో. అయితే మీకు ఈ భాషా భాగాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.